రాత్రి 12 గంటలకి మేము అక్కడికి చేరుకున్నట్టు 12 గంటలు కావాలి. 12 గంటల సమయానికి మేము నగ్నదేహాలతోనే అమ్మవారి ఆలయంలోంచి ఇద్దరము ఇవి తీసుకొని అక్కడికి వెళ్ళటం జరిగింది. అక్కడికి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత వెడవెడంగా కూర్చోవడం జరిగింది. ఆయన అంత దూరంలో కూర్చున్నాడు, నేను అంత దూరంలో కూర్చున్నాను. ఇప్పుడు ముగ్గులు వేయాల అంటే ముగ్గేయాల. ఆయన వేసుకుంటాడు, నాకు నేను వేసుకోవాలి. నేను ఏ శక్తిని అయితే పిలవాలనుకుంటానో ఆ శక్తికి ఒక రంగు అంటే ఇష్టం, లేదంటే 2 రంగులు అంటే ఇష్టం, లేదంటే 3 రంగులు అంటే ఇష్టం. ఎన్ని రంగులు ఆ శక్తికి ఇష్టమో ఆ రంగులతోటి ఆ బీజక్షాన్ని అలంకరింపచేయాలి. అది ముగ్గు. కాబట్టి ముగ్గు ఎందుకు వేస్తారు అని అంటే చాలామంది చెబుతారు, ముగ్గు మన ఇళ్లలో కూడా వేసుకుంటాం, వీధుల్లో వేస్తుంటారు, గుమ్మాల్లో వేస్తుంటారు, మరి ఇట్లాగా వేసుకుంటూ ఉంటారు. ముగ్గు ఎందుకు వేస్తారు అంటే ముగ్గు అందానికి అలంకారానికి అంటారు. అందానికి కాదు, అలంకారానికి కాదు. ముగ్గు ఆకర్షణ. ముగ్గు ఆకర్షణ. చాలామంది వేసుకుంటారు కదా, వాళ్ళు వేసుకునేది అందానికని వేసుకుంటారు. మరి బాగా కళ్ళాపు చల్లి ముగ్గులు వేసుకుంటారు వాళ్ళ ఇంటి ముందు. రాత్రి 12 గంటల తర్వాత గ్రామ శక్తులు తిరుగుతూ ఉంటాయి, వీధుల్లో గ్రామ శక్తులు తిరుగుతూ ఉంటాయి. ఈ గ్రామ శక్తులన్నీ పోతూ ఉంటాయి అన్నమాట. పోతూ ఉంటాయి వీధిలో. ఈ ముగ్గులేసిన ఇళ్ళన్నీ లెక్కేసుకుంటాయి. ఈ ఇల్లు మందే, ఈ ఇల్లు మందే, ఈ ఇల్లు మందే, ఈ ఇల్లు మందే అనుకుంటూ పోతూ ఉంటాయి. పోయేటప్పుడు అది పూర్తిగా తిరగడం అయినాక ఏదో ఒక ఇంట్లోకి వెళ్ళాలా, ఒక ఇంట్లోకి వెళ్ళాలా. ఆ ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ చూస్తాయి. వాళ్ళ ఇంట్లో చూసి ఎవరినో ఒకరిని టచ్ చేసి ముద్దు పెట్టుకుంటాయి. ఆ బిడ్డలు కావచ్చు, గొడ్లు కావచ్చు, ఏమైనా కావచ్చు, వాళ్ళకి ఏటిని ముట్టుకోవాలనిపిస్తే ఆ శక్తులు వాళ్ళని ముట్టుకుంటాయి. ముట్టుకోగానే వాళ్ళ యొక్క ఆరోగ్య విధానాలు మార్పు చెందుతాయి. అప్పటికప్పుడే వాళ్ళు భయపడటము, వాళ్ళకి జ్వరం రావటం, వాళ్ళు చాలా మరి గజగజ వణికిపోవటం, కలవరింపులు, బెబ్బరింపులు అన్నీ వచ్చాయి. ఇట్లా రోజు ఉంటాయి. రాత్రిపూట ఇలాంటి బెబ్బరింపులు ఉంటానే ఉంటాయి. హాస్పిటల్ తీసుకెళ్తారు, ఏదో మెడిసిన్ కూడా ఇప్పిస్తారు జ్వరానికి, అవి తగ్గవు. ఆ రాత్రి టైం రాగానే వాళ్ళు ఏ టైంకి వస్తారో ఆ టైం రాగానే అలాంటి అరుపులు, అలాంటి కేకలు వినపడతాయి. ఆ బిడ్డకి జ్వరం వస్తుంది, వణుకుతూ ఉంటాడు. ఇట్లా రాగానే వాళ్ళకి అనిపించింది, ఎవరో చెప్తారు ఈ బిడ్డకి ఏదో మరి యొక్క గాలిసినలు ఉన్నట్టున్నాయి, ఏదో ఒక తాకిడి ఉంది, కాబట్టి ఏదో ఒక సోదో ప్రశ్న అడిగితే తెలిసిదని ప్రశ్న సోదో అడుగుతారు. సోదో అడిగినా ప్రశ్న అడిగినా తేలేది ఏంటంటే మీ అబ్బాయికి ఒక శక్తి తాకిడి మీ అబ్బాయికి తగిలింది, కాబట్టి మంచి వైద్యుడి దగ్గరికి వెళ్ళి ఆ బలమైన యొక్క అంతరాలు వేయకపోతే వాడు బ్రతకడు అని చెప్తారన్నమాట. వెంటనే భయపడి మన బిడ్డను బాగు చేసుకోవాలని వాళ్ళు ఏం చేస్తారు, ఒక మంచి వైద్యుడిని సంప్రదిస్తారు. ఆ వైద్యుడు ఏం చేస్తాడంటే ఒక రచ్చరేఖ తీసుకొని దాని మీద ఒక బీజక్షాన్ని రాస్తాడు. దాన్ని మంత్రము అంటారు. మంత్రం. ఈ మంత్రాన్ని ఈ రచ్చరేకుని రౌండ్ షేప్లో చుట్టి ఒక లోహపు గొట్టంలో పెట్టి టంకం వేస్తే దాన్ని అంత్రము అంటాడు. ఇదేమో మంత్రము లోపల పెట్టి టంకం వేస్తే, ఆ లోహపు గొట్టంలో పెట్టి టంకం వేస్తే అదేమో అంతరం. ఆ అంతరాన్ని ఆ తర్వాత అదే బీజక్షాన్ని ఒక చిత్రపటంగా గీసి ప్రేమ కడితే దాన్ని యంత్రము అన్నారు. ఇదేమో మంత్రం, అదేమో అంతరం, అదేమో యంత్రం. ఈ 3 విధానాలు ఉంటాయన్నమాట. ఏది చేసినా ఏ మంత్రగాడైనా చేయాల్సిన పద్ధతి ఏమో ఇదే. కాబట్టి వాళ్ళని ఎవరైతే ఆ తాకిడి తగిలిన వ్యక్తి నట్టింట్లో ముగ్గేసి దానిని పంపించాలనా, లేకపోతే శ్మశానంలో ముగ్గేసి దాన్ని పంపించాలనా, లేకపోతే 3 రోడ్లు జంక్షన్లో ముగ్గేసి దాన్ని పంపించాలనా, లేకపోతే ఊరి పొలిమేరలో కూర్చోబెట్టి పంపించాలనా వాడు నిర్ణయం చేస్తాడు. ఎక్కడికి రమ్మంటే అక్కడ ఆ బిడ్డను తీసుకుని వెళ్ళాలా. వాడు ఎంత డబ్బు అడిగితే అంత ఇచ్చేయాలా. వాడు ఏం కట్టుకోమంటే అవి కట్టుకోవాలా. వాడు ఎన్ని టెంకాయలు తెమ్మన్నా, ఎన్ని నిమ్మకాయలు తెమ్మన్నా, ఎన్ని కోళ్ళు తెమ్మన్నా, ఎన్ని మేకపోతులు తెమ్మన్నా తీసుకెళ్లాల్సిందే. ముగ్గేసుకుంది మనమే, తర్వాత ఆ శక్తులను ఆహ్వానించుకుంది కూడా మనమే. దాని తాకిడి తట్టుకోలేకపోతే మంత్రగాడు సోది అడిగింది మనమే. సోది అడిగినట్టు వాళ్ళు తిరిగి తెలుసుకొని మంత్రగాడిని ఆశ్రయించింది మనమే. మంత్రగాడు చెప్పినట్టు ప్రకారంగా 1000 రూపాయలు ఖర్చు పెట్టి ఆ మంత్రాన్ని లేక అంతరాన్ని, ఆ యంత్రాన్ని తీసుకొచ్చి కట్టుకునేది కూడా మనమే. అసలు ముగ్గు ద్వారా ఇంత అనార్థం ఉందన్న సంగతి తెలియకపోవడం ద్వారా ముగ్గులు వేసుకుంటూ ఉంటారు. బొట్టు పెట్టుకుంటా, నేను బొట్టు పెట్టుకుంటా, ఆ గురుగారు కూడా బొట్టు పెట్టుకుంటాడు. ఇప్పుడు బొట్టు ఎందుకయ్యా అంటే చాలామంది బొట్టు పెట్టుకుంటారు. ఏ చీర కట్టుకుంటే ఆ చీరకి సరిపోయే బొట్టు పెడతారు, అంటే అంతా కూడా ఒకే కలర్లో ఉన్నట్టుగా. అంటే బొట్టు దేనికంటే నేను బొట్టు పెట్టుకుంటా, ఆయన కూడా బొట్టు పెట్టుకుంటాడు, అందరూ బొట్టు పెట్టుకుంటారు. బొట్టు దేనికంటే అందానికి లేక అలంకారానికి అని అంటారు. బొట్టు అందానికి కాదు, అలంకారానికి కాదు, ఆకర్షణ. నేను బొట్టు పెట్టుకున్నాను అనుకో, నా ముందు కూర్చున్నారనుకో, నా చూపులో చూపు కలిపితే చాలు, ఇప్పుడు నేను చెప్పే మాత్రమే వింటారు, మీరేం మాట్లాడలేరు, ప్రశ్నేసి అడగలేరు. ఎందుకంటే
నా చూపులో మీరు చూపు కలిపిన తర్వాత మీరు ఆకర్షితులైపోతారు. ఇలాగా బొట్టు కూడా ఆకర్షణ, ముగ్గు ఆకర్షణ, బొట్టు ఆకర్షణ. బొట్టు పెట్టుకున్నా, ముగ్గేసా, ఆయన ముగ్గులో నుంచి ఒక భయంకరమైన రూపాన్ని నా దగ్గరికి పంపిస్తాడు.